ఈ విషయం అందరికి తెలుసా? ఓరనే మనం అప్పుడే 10థ్ క్లాస్ ఉండినామే. ఇప్పుడు ఉండింటే బాగుండు అనిపించింటది కదా చాలా మందికి. సీఎం రేవంత్ గారైతే చిట్ చాట్ చేశారనమాట. అందులో అయితే చాలా పెద్ద బాంబే పిలిచారు. చాలా మంది స్టూడెంట్స్ గాని, పేరెంట్స్ గాని ఇదొక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ ఇక ముందు ఉండవు. డైరెక్ట్‌గా +2 అంటే సెకండ్ ఇయర్‌లోనే ఉంటాయి. ఒకానొక టైంలో 10థ్ క్లాస్ ఎగ్జామ్ అంటే షేక్ అయిపోయే వాళ్ళందరూ. అక్కడికి పోకుండా, ఇక్కడికి పోకుండా ఫంక్షన్స్, తోటపడి ఎక్కడికి పోకుండా ఓన్లీ ఎగ్జామ్స్ మీద కాన్సంట్రేషన్. ఇప్పటికి ప్రెజెంట్ అదే కూడా నడుస్తుంది. కానీ ఇక ముందైతే మనకు అలా ఉండవు. ఇది కేవలం రాబోయే అంటే జూన్‌లో ఎవరైతే 10థ్ క్లాస్‌కి జాయిన్ అవుతారో వాళ్ళకైతే ఉండవనమాట. అక్కడి నుంచైతే స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్నదైతే ఉంటుందనమాట. ప్రస్తుతానికైతే 99% ఉండవని అయితే చెప్తున్నారు. ఇక 1% ఏమో మనకైతే తెలియట్లేదు. ఇది ఆంధ్రాలో ఉందా అని అనుకుంటున్నారా? ఆంధ్రాలో అయితే లేదు. ఇంతవరకు ఎటువంటి న్యూస్ అనేది ఆంధ్ర సైడ్ నుంచి లేదనమాట. ఇది ఒక తెలంగాణలో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఉంది. సో ఎంతమంది ఎంజాయ్ చేస్తారు? 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ లేనందుకు నిజంగా చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకొంతమంది ఫీల్ అవుతున్నారు ఏంటి అంటే, సో ఇంటర్‌లో ఎగ్జామ్స్ రాయడానికి 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ ఒక ట్రైల్ లాగా ఉండేది. ఒక టెన్షన్ గాని లేదా ప్రిపరేషన్ గాని ఇలా ట్రైల్ లాగా ఉండేది. తీసేస్తే ఎలా అన్నట్టు కొంతమంది పేరెంట్స్ అలా అనుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో ఏమనేది తెలియట్లేదు. నిజంగా 10థ్ క్లాస్ ఎగ్జామ్ పోతే బాగుంటుందా? ఉంటే బాగుంటుందా? మీకు తెలియాలి. సో మీరే కామెంట్ చేయండి.